ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు, మరి ఈ క్యారెక్టర్ మన టాలీవుడ్ లో ఎవరు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే మనకి ఒక అంత సంభాజీ గారు అంత బాడీ కానీ వాక్చాతుర్యం కానీ మొత్తం ఒక బాడీ ఫేస్ కట్ కానీ బాడీ ఒక రూపురేఖలు కానీ మొత్తం అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఎవరికైనా సరే మంచి ఫిట్గా ఉండే వాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది. మనం చూసుకుంటే ఒక మంచి హైట్ కూడా ఉండాలి దాన్ని తగ్గట్టుగా. ఒక ప్రభాస్ కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ మనం వింటూనే ఉన్నాం అందరి అభిప్రాయం. కాబట్టి ఇద్దరు ఎవరికైనా సెట్ అవుతుంది. మనం యాక్టింగ్ కోరుకుంటే మనైతే ఒక రకంగా రామ్ చరణ్ గారికి సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ పెద్ద స్టార్ కావచ్చు కానీ పెద్ద యాక్టింగ్ పరంగా అయితే పెద్ద సెట్ కాదు ప్రభాస్. రామ్ చరణ్కే నేను కరెక్ట్ అనుకుంటున్నాను. మరి ఆపోజిట్ గా విలన్ కింద ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అపోజిట్కి వెళ్ళను చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. దాని తగ్గట్టుగా నేను యాక్చువల్గా ఏంటంటే దాంట్లో నేను చావా ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే దాన్ని తెలుగులో డబ్ చేస్తారని చూస్తున్నాను. అది ఇంతవరకు చూడలేదు. దాంట్లో ఔరంగజేబ్ లో చేశారు. అవునవునవును చూడలేదు, పూర్తి సినిమా చూడలేదు. ప్రిఫర్ చేస్తున్నారు. మరి అంటున్నారు గోపిచంద్, దగ్గుబాటి రానా ఇద్దరు ఎవరైనా బెటర్ అండి. ఇద్దరు ఎవరైనా బెటర్. మీరు ఇంకా కొత్తగా ఏమన్నా ఈ విలన్ అంటే బాగుంటుంది? సపోజ్ ఇప్పుడు ఆపోజిట్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రామ్ చరణ్ గారు అంటే సమృద్ధిగా ఉంటారు. ఆ నెగిటివ్ షేడ్ పట్టించడంలో కానీ ఎవరున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ సెట్ కాదండి. ఒక రామ్ చరణ్ గోపిచంద్ కానీ దగ్గుబాటి రానా కానీ సూట్ అవుతారు. ఇంకా గోపిచంద్ కన్నా కానీ దగ్గుబాటి రానా అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే కొంచెం పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇంకా మంచిగా ఉంటుంది. దగ్గుబాటి రానా అయితే 100% బెటర్ అనుకుంటాను. అయితే మరి ఇప్పుడు దాకా ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు అంటారు మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎవరు కూడా? అంటే ఆ శివాజీ కథను చెడగొట్టడం ఇష్టం లేకంటారా, లేకపోతే టాలీవుడ్ డైరెక్టర్లు మొత్తం ఏంటంటే ఇప్పుడు మాస్ మసాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్ అని చెప్పి ఒక ఎలివేషన్ ఇవ్వటం సినిమాలకి. ఈ ఎంత పాన్ ఇండియా లెవెల్ వచ్చినాక ఒక చరిత్ర చెప్పాలి, ఏదో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, మన హిందూ సంస్కృతిది అని ఒక పీపుల్ని ఎడ్యుకేట్ చేయటం కన్నా కానీ ఎడ్యుకేట్ చేస్తే ప్రజలు ఆదరించట్లేదని వాళ్ళు ఎప్పుడో గమనించారు. కాబట్టి ఏంటంటే టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా కూడా ఒక హీరోకి ఎలివేషన్ ఇచ్చి మంచి సాంగ్స్ పెట్టి ఆ హీరోయిజం చూపించి ఒక యాక్షన్ 4 ఫైట్స్ పెట్టి ఇటువంటి దీన్ని ఒక క్రేజ్ను ఉపయోగించుకొని పాన్ ఇండియా లెవెల్ తీసుకొని మొత్తం బాక్స్ ఆఫీస్ పరంగా కలెక్షన్ కొల్లగొట్టే విధంగానే చూస్తున్నారు తప్పితే ఒక ఈ జనరేషన్ పిల్లలకి ఒక 20 years 15 years ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఒక మన నాయకుడు హిందూ సామ్రాజ్యం ఒక నాయకుడు ఇట్లా ఎలువెత్తాడు అంటే శివ అని చూపించే క్రమం వాళ్ళ టాలీవుడ్ డైరెక్టర్స్ అనేది ఇంతవరకు ఆ థాట్ రాకపోవటం దురదృష్టకరం. సరే ఇప్పుడన్నా వాళ్ళకి వచ్చింది, మరాఠీ వచ్చింది మంచిగా. కాకపోతే దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఇంకా బిగ్గెస్ట్గా ఉండేది. చాలా రికార్డ్స్ అనేది బ్రేక్ చేసింది. ఒక తర్వాత మళ్ళీ కూడా మన చరిత్ర సినిమాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మన రిలీజ్ చేయకపోవడం అనేది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ చేయడం దురదృష్టకరం. వాళ్ళు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. అంటే చాలా గొప్ప సంభాజీ చరిత్ర అంటే శివాజీ చరిత్ర కానీ చాలా గొప్ప. మన చిన్నప్పటి నుంచి కూడా బుక్స్లో కూడా పెద్దగా ఔరంగజేబులు వీళ్ళందరినీ చూపెట్టారు తప్పితే ఈ శివాజీ మహారాజు గొప్పతనాన్ని చాలా పుస్తకాల్లో కూడా అవాయిడ్ చేశారు. మరి ఇప్పుడు సినిమాటిక్ రూపంలో అయితే మంచిగా పీపుల్ మైండ్లోకి మంచిగా వెళ్తుంది. కాబట్టి ఈ సినిమాటిక్ లెవెల్లో తెలుగులో కూడా రిలీజ్ చేసి ప్రజలకి హిందూ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే